మరి ఇందులో మీరు పంపుతారు ఇది ఐఫోన్ ఉన్నాయి ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మీరు గతంలో వేరే సందర్భాలలో పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఇదొక మహాయజ్ఞంగా తీసుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్. మీకు తెలియదు దీని వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి. కానీ మీరు ముఖంలో ఆనందం చూడాలి, సంతోషం చూడాలి. పోలీసులు అంటే ప్రజల సేవ కోసం ఎంత పరితపిస్తున్నారో మీకు తెలియజేయాలని గత నెల రోజులుగా ఎవ్రీడే మీరు మీ ఫోన్లు పోగానే ఎక్కడైతే మీరు పని ప్రదేశంలో కావచ్చు, ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, ఆటోలలో కావచ్చు, బస్సులలో కావచ్చు, మీరు ఆదమర్చి ఉన్న సందర్భంలో కావచ్చు, ఎక్కడైతే మీరు ఈ ఫోన్లు పోగొట్టుకున్నారో ఇమ్మీడియట్లీ మీ స్నేహితుల ద్వారా, పోలీసుల ద్వారా, సైబర్ వారియర్స్ ద్వారా మీరు సిఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోమని మీడియా ద్వారా కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. ఇందులో సిఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్. ఇది నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఒక అప్లికేషన్. ఎవరైతే మొబైల్ ఫోన్స్ పోగొట్టుకుంటారో వాళ్ళు ఇమ్మీడియట్లీ తక్షణమే ఈ యొక్క అప్లికేషన్లో అప్లై చేసుకోవాలి. దీనికి కావాల్సింది ఏం కావాలి? మీ యొక్క ఐఎంఈ నెంబర్ కావాలి, మీ ఫోన్ నెంబర్ కావాలి, మీ ఫోన్ యొక్క డీటెయిల్స్. అందుకోసమే అందరికి చెప్తుంటా ఉన్నాడు, ఏదైతే కొత్త ఫోన్ కొనుక్కుంటామో దాని వివరాలు, ఆ డబ్బా మీద ఉండేటువంటి వివరాలని ఒక డైరీలోనో నోట్బుక్లోనో దాచిపెట్టుకుంటే ఎప్పుడైనా పోయినప్పుడు మనకు ఉపయోగపడతాయి. ఈ విధమైనటువంటి సందర్భంలో మనం తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇది ఈ సంవత్సరంలో 5వసారి సక్సెస్ఫుల్గా 100కు పైచిలుకు మొబైల్ ఫోన్స్ని మనం రికవరీ చేసి సూర్యాపేట ప్రజానికానికి పోలీసులు ఉన్నారు, పోలీసులు ప్రజలకు సేవలు అందించడానికి కృషి చేస్తున్నారు అనేటువంటి దాన్ని ప్రగాఢంగా మీలోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇదంతా యూనిఫామ్డ్గా ఉమ్మడిగా ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా మీ అందరు ఇక్కడికి వచ్చినప్పుడు మాది కూడా స్వార్థం ఉంటుంది కదా. మా స్వార్థం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఏదో తీసుకొచ్చి ఇయ్యమని ఇక్కడ ఉండి పెట్టి ఉండిలో వేయమని చెప్పట్లేదు. మా స్వార్థం ఏంటంటే ప్రజలు ఎటువంటి గొడవలకు, వైషమ్యాలకు, చిన్న చిన్న వాటికి మైండ్
డిస్టర్బ్ చేసుకోకుండా సమస్యలు వచ్చినప్పుడు మన ఇంట్లో సమస్య ఎట్లా వస్తుందో, మన పిల్లోడో అమ్మాయో తప్పు చేస్తుందో, మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తామో దాని మీద మనం చర్చించుకొని సామరస్యపూర్వకంగా ఏ విధంగా అయితే మనం పరిష్కారం వెతుక్కుంటామో, పోలీసు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ విలేజ్లో ఆలుమగల పంచాయతీ కావచ్చు, అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు, గెట్టు పంచాయతీ కావచ్చు, భూమి పంచాయతీ కావచ్చు, ఇంకేదైనా పంచాయతీ అయినా మీరు పెద్ద పెద్ద ఇష్యూలకు పోకుండా పోలీస్ దృష్టికి కావచ్చు, మీ గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల దృష్టికి కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న పెద్ద మనుషుల దృష్టికి కావచ్చు తీసుకొచ్చి దానికి పరిష్కారం వెతుక్కోవాలి. మీరు చరిత్రను చూస్తే ఇద్దరు వ్యక్తులు యుద్ధం చేస్తే ఏమవుతుందో చెప్పండి, ఒకడే గెలుస్తాడు. మీరు కూడా మీ దగ్గర ఆ గెలిచిన వానికి ఆనందం, ఓడిన వానికి బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది గెలుపోవటంలో నిర్ణయించే సమాజం కాదు, శాంతియుతంగా ఉండాలని సూచించే సమాజం. కాబట్టి మీరందరూ పోలీసు ఏం సూచిస్తుందంటే శాంతియుతంగా మెలగాలి, అన్నదమ్ముల లెక్క మెలగాలి, ఇంకొక అతని మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవద్దు, తప్పుడు ప్రవర్తన ఉండొద్దు, తప్పుడు మార్గాలలో సంపాదించొద్దు, తప్పు చేసే వాని గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అందరూ కూడా మనం సినిమాలు చూస్తుంటాం, ప్రతి చిన్న వయసులో నుంచి ఇప్పటి వరకు సినిమాలు చూసుకుంటాం. అందరూ కూడా అబ్బాయిలు అయితే హీరోను పోల్చుకుంటారు, అమ్మాయిలు అయితే అందులో హీరోయిన్ను పోల్చుకుంటారు. ఎందుకు పోల్చుకుంటారంటే మంచి క్వాలిటీసు, మంచి లక్షణాలు, సొసైటీకి మంచి చేసే పాత్రలు సూచిస్తాయి కాబట్టి. మరి ఎవరైనా రౌడీని పోల్చుకుంటారా? కానీ మనం చేసే యాక్టివిటీస్ కూడా, మనం వేసే అడుగులు కూడా మనం సమాజానికి హితం చెప్పే విధంగా ఉండాలి. మంచి ప్రవర్తనని ఈ రోజుకి నేనేం చేస్తున్నా అనేటువంటి దాన్ని మనం మర్చిపోకుండా ఇది సమాజానికి హితం చేస్తుందా, నెక్స్ట్ జనరేషన్కి మనం వేసే అడుగు బాటలు చూపుతుందా, మనం ఆదర్శంగా ఉండాలని చెప్తున్నాం, మన పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్చుకోరని చెప్తున్నాం. కానీ మన ప్రవర్తన అట్లా ఉందా అనేటువంటిది మనం పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీ అందరి కోసం 24 గంటలు రాత్రనక పగలనక ఇలా పనిచేస్తూ ఉంది. మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారికంగా మూకుమ్మడిగా ఏ రోజు సెలవు దినం అనేది ఉండదు. అందరికి స్కూల్కు ఆదివారం వస్తే సెలవు, అట్లా పోలీస్కి ఒక రోజు సెలవు అనేది లేదు. సరే, అవసరాలను బట్టి సిబ్బందికి ఒక్కరికో ఇద్దరికో ఇస్తుంటాం. ఎందుకు లేదు? ఒక్కరోజు మీరు ఊహించండి, ఒక్కరోజు ఆదివారం లెక్కనే పోలీసులు అందరూ సెలవులో పోతే సమాజంలో దొంగలు ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? మనకి అన్నీ కూడా సమాజంలో ఉన్న ఏ ఇంటికి పడిపోదామా, ఏ ఇంట్లో దొంగతనం చేద్దామా, ఏ స్త్రీ మెడలో పుస్తక తాళ్ళు ఇంకేదో తాళ్ళు వాళ్ళ విలువైనవి ఎత్తుకపోదామా అనేది ఉంటుందా ఉండదా? ఈరోజు పోలీసు లేదు. మరి ఎందుకు లేదు? ఈరోజు పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు, మీరు అది మర్చిపోతున్నారు. అందుకోసం పోలీసు వాళ్ళని ఎప్పుడు ద్వేషించవద్దు. పోలీస్ అనే వాళ్ళు అందరు అనుకుంటారు ఏముంది పోలీస్ అయినా ఊకే అక్కడ నిలబడతాడు, డాక్యుమెంట్ చెక్ చేస్తాడు, 100 రూపాయలు రాస్తాడు, 200 రూపాయలు రాస్తాడు. ఇదంతా ఎక్కడికో పోదు. ఇదంతా మన యొక్క ట్రాఫిక్ కంట్రోల్కి, మన యొక్క రక్షణకు వివిధ రూపాల్లో దాన్ని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మీ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడితే 100 మందికి రీచ్.
వాళ్ళు ఫస్ట్ చేసిన ధైర్యం సాహసోపేతమైనటువంటి చర్య. అలాంటి చేసి మనం ఏ టాస్క్ ఇచ్చినా వాళ్ళు మా ఎస్పీ గారు ఇచ్చిన టాస్క్ ఏది కూడా మేము వెనక తీసుకపోము, మేము ఖచ్చితంగా దాన్ని 100% సక్సెస్ చేయిస్తామనేటువంటి పూర్త నిశ్చయంతో ఉన్నటువంటి టీం వీళ్ళందరికీ కూడా మీ అందరి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మీరే. అది ఫోన్ అయినా కావచ్చు, డబ్బు అయినా కావచ్చు, నగైనా కావచ్చు, మీ చేతిలో ఉన్న పిల్లోడైనా కావచ్చు. పిల్లోడైనా చెప్పి బస్ స్టాండ్లో అన్నీ వదిలేసిపోతే అన్నీ ఉంటాడు. కాబట్టి మన చేతిలో ఉన్న ప్రతి బ్యాగ్ అయినా కావచ్చు, ఏదైనా ఫస్ట్ బాధ్యత మనదే. దాన్ని ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏదైనా